తండ్రి, దయగల మా దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ 2 రోజుల పాటు మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే అవకాశాన్ని కళాశాల ద్వారా మీరు ఏర్పాటు చేసిన విధానానికి కృతజ్ఞతలు తండ్రి. మొదటి రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని మా అందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన మంచి మాటలు మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఏర్పాటు చేయబడిన ఈ 45వ దేవుని కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ, అలాగే అధ్యక్షులుగా నడిపిస్తున్న దైవజనులకు, అలాగే ఇంతవరకు చక్కటి మాటలు మనకు వినిపించిన సునీల్ గారికి, అలాగే స్థానిక దైవజనులు ప్రిన్సిపల్ గారు సురేష్ గారికి, చేరువచ్చిన అందరూ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తానండి. సాధారణంగా 2 రోజుల కార్యక్రమం అంటే 2వ రోజు వెళ్దాంలే అని ఎక్కువ మంది అనుకుంటుంటారు. 3 రోజుల కార్యక్రమం అయితే 3వ రోజు వెళ్దాం, 5 రోజుల కార్యక్రమం అయితే 5వ రోజు. అంటే చివరి రోజే కోరుకుంటారు అందరూ. దాని ఎఫెక్టే అనుకుంటున్నాను. సమయం చాలా ఎక్కువైంది. ఈ మొదటి రోజు తొందరగా మనం కొన్ని మంచి మాటలు మనం నేర్చుకుని మనం ముగించుకుందాం. ఇంకా ఆ చివరి ఉన్న వాళ్ళు ఎలా వచ్చింది? నేను కనపడేలా కూర్చోవాలి, లేదా నాకు మీరు కనపడాలి. ఇంతవరకు మొదటి ప్రసంగంలో క్రైస్తవులు పోరాటం, దేనికోసం పోరాడాలి, ఎప్పుడు పోరాడాలి, ఎలా పోరాడాలనే చక్కటి విషయాలు మనం సహోదరులు సునీల్ గారి ద్వారా చక్కగా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన మంచి విషయాలే. అలాగే ఒక మంచి టైటిల్, మనం ఒక ప్రశ్న ఏర్పాటు చేసుకున్నాం ఈ 2 రోజులు ఆలోచించడానికి. అల్పకాల జీవిత నేరానికి అనంతకాలపు శిక్ష అన్యాయమా అనేది ప్రశ్న. ఎవరి ప్రశ్న ఇది? దేవుణ్ణి నమ్మని వారు, లేదా క్రైస్తవ్యం అంటే వ్యతిరేకమైన వారు, హేతువాదం, నాస్తికవాదం, ఇలాంటి వాళ్ళంతా అడుగుతున్న ప్రశ్న. ఇక కొంతమంది మనలాంటి వాళ్ళు కూడా కొంతమంది వస్తుంది. ఏంటి ప్రశ్న ఇంతకీ? దేవుని నమ్మకపోతే, లేదా దేవుడి ఎడల భయభక్తులు కలిగి బ్రతకకపోతే శిక్ష ఉందని తెలుసు మనకి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష. ఏంట శిక్ష? ఆత్మక శిక్ష. ఎన్ని రోజులు? ఇంకా రోజులు లేవు. అందుకే అనంతకాలం అంటారు దాన్ని. అనంతం అంటే ఇంకది కౌంట్ చేయలేం. సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఇంకేమీ లేదు. ఇంకా యుగ యుగాలు. ఒక దొంగతనం చేశాడు అనుకోండి, దానికి ఒక శిక్ష ఉంటుంది. ఇంత జరిమానా లేదా ఇన్ని నెలలు. ఒక హత్య చేశాడు అనుకోండి, దానికి కూడా ఒక శిక్ష ఉంది. అవునా? యావజ్జీవ కారాగార శిక్ష. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే ప్రతి తప్పుకి దానికి తగ్గ జరిమానా ఉంటుంది, లేదంటే శిక్ష ఉంటుంది. దేవుడు కోసం బ్రతకకపోతే, నిజమైన దేవుణ్ణి నమ్మకపోతే, దేవుడికి నచ్చినట్టుగా మనిషి బ్రతకకపోతే శిక్ష ఎన్ని రోజులు? ఇంక దీనికి అంటులేదన్నారు. ఎన్ని సంవత్సరాలు చేసిన తప్పిది? అల్పకాలం. మన బ్రతికెంతండి? అల్పము. అల్పం అంటే చిన్నది, బాగా తక్కువ. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం. ఆ విషయం బైబిలే చెప్పింది. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అంటే ఆల్రెడీ అల్పమైనది తెలుసు, ఇంకెంత అల్పమైనదో తెలుసుకోవాలనుకుంటున్నాడంట.
ఇక మోషే గారు మనకు తెలుసు, ఆయన కూడా దీనికోసమే ప్రస్తావించాడు. ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. మోషే గారు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపిద్దాం అనుకున్నాడు ఆయన. ఎంతకాలం అంట? అల్పకాలం ఈ భోగాలు పడే కంటే దేవుని కోసం శ్రమ పడదాం అంటే మన జీవిత కాలం ఎంతండి? అల్పం. ఇంకా మనకు తెలుసు యాకోబు పత్రిక 4:14 కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. దేంతో పోల్చుకుంటే అల్పం? ఎవండి 80 సంవత్సరాలు బతుకుతారు చాలా మంది, 100 బతుకుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది 50+ ఉన్నారు కదా. 50 సంవత్సరాలు బతికేది అల్పమండి. అంటే మనకు పడే శిక్షతో పోల్చుకుంటే ఇది అల్పం. ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటున్నారు? శాస్త్రవేత్తలు అడిగితే సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. అంతే కదండి. మన తాతలు ముత్తాతలు వీళ్ళంతా బతికారు కదా. ఈ విశ్వంతో పోల్చుకుంటేనే మన జీవితం ఎంత? అల్పమే కదండి, చిన్నది. సూర్యుడి వయసుతో పోల్చుకుంటే చిన్నది మంది, భూమి వయసుతో పోల్చుకుంటే చిన్నది. చిన్న బ్రతుకు, అల్పమైన జీవితం. ఈ అల్పమైన జీవితంలో మనకు ఊహ తెలిసేటప్పటికి ఒక 5 సంవత్సరాలు అయిపోతాయి. అంతేనా? సరిగ్గా దేవుడు అంటే ఏంటి, జీవితం అంటే ఏంటో తెలిసినప్పటికీ ఒక 5-10 సంవత్సరాలు అయిపోతాయి. ఇక దేవుడు కోసం బ్రతకండి ఎన్ని సంవత్సరాలు? ఇందులో మరలా ఇక ముసలి వయసు వచ్చిందంటే బ్రతుకుదామన్నా బతకలేము, శరీరం సహకరించదు. మహా అయితే మధ్యలో ఒక 20-30 సంవత్సరాలు, అంతే కదండి. ఈ 20-30 సంవత్సరాల్లో మరలా సగం ఎక్కడికి పోతుంది? నిద్ర. ఇందులో మరలా ఒక సగం మనం బ్రతకాలి కదండి, ఈ ఉద్యోగాలు వ్యవహారాలు దీనికి. ఇంకెంత ఉంది? మహా తక్కువ. ఈ చిన్న జీవిత కాలంలో దేవుడి కోసం బ్రతకనందుకు, దేవుడికి ఇవ్వనందుకు శిక్ష ఎంత? 1,00,000 సంవత్సరాల? దేవుడి కోసం బ్రతకండి ఎన్ని సంవత్సరాలండి? మన లెక్కలు వేసుకుంటే ఇన్ని సంవత్సరాలు వచ్చేసింది. అవునా? మన బ్రతికే ఒక 80 వేసుకుందాం, అందులో సగం పోయింది నిద్రకి. ఇంకెంత? 40. ఇందులో మనం బ్రతకాలి కాబట్టి ఒక సగం తీసేయండి, 20. 20 సంవత్సరాలు బ్రతకనందుకు శిక్ష ఎంతండి? 20? పోనీ 20కి 20 40? పోనీ 40కి ప్లస్ 80? ఎంత? పోనీ 20 సంవత్సరాలు బ్రతకలేదు, 80,000 సంవత్సరాల శిక్ష. 8 లక్షల, 8 కోట్ల, 80 కోట్ల? ఏంటి మరీ దారుణంగా ఏంటి? ఎంత చిన్న జీవితంలో చేసిన తప్పుకి అంత పెద్ద శిక్ష అని, ఇది న్యాయమా అన్యాయం అసలు అనేది ప్రశ్న అండి. ఇప్పుడు అర్థమైంది మన ప్రశ్న. మనం నమ్ముతున్నాం కదా శిక్ష ఉందని. ఎవరికైనా వెళ్ళి చెబుతుంటే ఈ ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడు. ఏంటి చిన్న జీవిత కాలంలో దేవుడు నమ్మకపోతే ఇంత పెద్ద శిక్ష, ఇంత కాలానికి అంత పెద్ద శిక్ష. ఎవరైనా చిన్న దొంగతనం చేశారనుకోండి, అలా ఆయన జేబులోంచి ఒక 100 రూపాయలు కొట్టేసింది. లేదు పక్కింటి వాళ్ళు ఇంట్లో నుంచి ఒక 1000 రూపాయలు కొట్టేశారనుకోండి, కేసు పెట్టారు వాళ్ళు. జడ్జి గారు ఈవిడికి ఈ 1000 రూపాయలు దొంగతనం చేసినందుకు యావజ్జీవ కారాగార శిక్ష అంటారండి. అప్పుడు ఏమంటారు అందరూ? గేలంటే ఇదేం న్యాయమండి బాబు, 1000 రూపాయలకి యావజ్జీవ కారాగార శిక్ష. లేదు చిన్న అబద్ధం ఈవినికి ఉరిశిక్ష అని అనుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ అన్యాయం అనుకుంటే మరి ఇదెంత అన్యాయం అనేది ప్రశ్న వచ్చిందండి. ఇప్పుడు దీనికి ముందు క్రైస్తవులు సమాధానం తెలుసుకోవాలి కదండి, ముందు మనం తెలుసుకోవాలి, అప్పుడు ఎదుటి వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్యాయం న్యాయం ఈ పదాలు దేవుడి దగ్గర వాడకూడదండి మనిషి. అంతేగా, దేవుడు అన్యాయం చేస్తాడని కానీ దేవుడు ఇది అన్యాయమా అనే పదాలు అసలు రాకూడదు. ఎందుకంటే యోబు గ్రంథం దేవుడికి ఇచ్చిన సర్టిఫికెట్ చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం.
విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అనేసాడు. అంటే దేవుడు ఎట్టి పరిస్థితిలో అసంభవం అంటే ఏంటండి? అసలు ఏ కోణంలో చూసినా ఏం చేయడు, అన్యాయం అనేది చేయడండి. అది దేవుని క్యారెక్టర్. అసంభవం అంతే, ఇంకా జరగని పని అది. అంటే ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నాడంటే ఇందులో ఏముండి ఉంటుంది? అన్యాయం అయి ఉంటుందా, న్యాయం ఉంటుందా? 100% న్యాయం ఉంటుంది. అన్యాయం చేయడంటే న్యాయం అన్నది అనమాట అందులో. అసలు అన్యాయం ఎవరు చేస్తారండి? దేవుడు చేయడు. ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. ఒకవేళ దేవుడు మనుషులు చేస్తే ఒప్పుకుంటాడా? ఆయన చెయ్యడు, చేస్తే ఊరుకోడు. చెప్పలేదా దేవుడు అన్యాయం కోసం? అసలు అన్యాయం అని దేవుడిని ప్రశ్నించే ముందు అసలు అన్యాయస్తులు ఎవరో తెలుసుకోవాలి ముందు మనం. ఎవరండి అన్యాయస్తులు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, క్షమించండి దానికంటే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేసి ఇక్కడ. అంటే దేవుడు అన్యాయం చేయటం పక్కన పెట్టండి, అసలు ఎవడైనా అన్యాయం చేస్తే ఆయన ఏమంటున్నాడు? నా దగ్గరికి రానివని అంటున్నాడు. అసలు నా వారసుడు కాడు. వారసుడు అంటే ఆయన కుమారుడని. వారసుడు అంటే కుమారుని కదని అంటారు. దేవుని కుమారుడికే పరలోకం వస్తుంది, అంతేనా? దేవుని ఆస్తి ఎవరికి వస్తుంది? దేవుని కుమారుడికి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అన్యాయస్తుడు అసలు నాకు కుమారుడిగానే ఉండడు, నేనున్న లోకానికి రాడు. ఎంత కఠినంగా తీసుకున్నాడు చూడండి నిర్ణయం. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుని అన్యాయస్తులకి అసలు నా దగ్గరికే రావటానికి అవకాశం లేదంటే ఆయన అన్యాయం చేస్తాడా? ఇక ఎలాంటి పదాలు వాడాడో నిర్గమకాండము 23వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయం మొదటి వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలవకూడదు. అంటే ఎవడి మీద నువ్వు అన్యాయంగా సాక్ష్యం కూడా చెప్పకూడదు అంటాడు. దొంగ సాక్ష్యాలు చెప్పేస్తారు కదండి కొంతమంది. వాళ్ళకి డబ్బులు ఇస్తామంటే అవతలోడు తప్పు చేశాడో చేయలేదా, పాపం వాడు అమాయకుడా కాదా, ఇంకా అనవసరం. ఇంకా మనకి కలిసి వస్తుందంటే సాక్ష్యం చెప్పేటికి రెడీ అయిపోతాం. దేవుడు ఏం వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ? అసలు అన్యాయస్తుని రానివ్వను. ఏంటి అన్యాయం? అసలు అన్యాయ సాక్ష్యం చెప్పకూడదు ఎవరు. లేవికాండము 19వ అధ్యాయం 15వ వచనం. లేవికాండము 19వ అధ్యాయం 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మరలా? అన్యాయపు సాక్ష్యం చెప్పకూడదు అన్నాడు ఇందాక. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు అన్యాయపు తీర్పు కూడా మనకు తెలిస్తే మాట్లాడాలి. బేదవాడని ఆడపక్షాన, బేదవాడైనా సరే తప్పు చేస్తే తప్పని చెప్పాలి, అంతే కదండి. పాపం బేదవాడు కదా, ఈయన వెనక్కి వెళ్ళిపోదాలని అనుకోకూడదు. ధనవంతుడైతే తప్పు చేస్తే తప్పని చెప్పాలి, అన్యాయంగా మాత్రం తీర్పులు తెచ్చకూడదు. అంటే దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యం, అన్యాయంగా సాక్ష్యం చెప్పకూడదు, అన్యాయంగా నువ్వు తీర్పులు తీర్చకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు. అన్యాయంగా ప్రవర్తిస్తే ఎక్కడికి రావు. ఇప్పుడు ఇంతకీ అన్యాయం కోసం మాట్లాడే ముందు దేవుడి కోసం మాట్లాడకూడదండి. ఇంతకీ మనం అన్యాయస్తులమా న్యాయవంతులమా ఆలోచించుకోవాలి, అంతేనా? మనం అన్యాయంగా ఉంటే అసలు ఊరుకోడైనా. చాలా మంది అన్యాయస్తులు ఉంటారండి ప్రపంచంలో. ఉంటారండి, ఉండరా? కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తారు, అవునా? చేస్తారా చేయరండి? పాపం నిన్ను నమ్ముకుని తన కుటుంబాన్ని వదులుకొని వచ్చింది, చివరి వరకు నీతోనే బ్రతుకుతానని వచ్చింది, అర్ధాంతరంగా వదిలేస్తారు కదా చాలా మంది. కడుపు నిండా తిండి పెట్టరు, సరిగా పట్టించుకోరు, ఏదేదో చేసుకుంటూ భయంకరంగా బాధపడతారండి. ఇలాంటి కేసులు ఎన్ని చూస్తున్నాం మనం. వాళ్ళందరూ ఎవరు? అన్యాయస్తులే. కొంతమంది భర్తలకి భార్యలు అన్యాయం చేస్తుంటారు, అవునా?
అతనితో కాపురం చేయకుండా, అతనితో సరిగా ఉండకుండా. ఇప్పుడు ఎక్కువ కేసులు ఏముంటాయండి? ఇక భార్యాభర్తలు పక్కన పెడితే పిల్లలు తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుందా, జరగట్లేదా? కన్న తల్లిని రోడ్డు మీద వదిలేసాడండి. ఒకసారి మీకు చూపించాడు చూడండి వీడియో అది. అసలు మనుషులు ఎంత అన్యాయంగా ఉన్నారంటే ఈ ప్రపంచంలో మన కళ్ళకి కట్టినట్టుగా చాలా సన్నివేశాలు జరుగుతున్నాయండి. ఒకసారి చూద్దాం చూడండి. ఇది ఎవ్వరు అది కూడా చూపించండి. ఏది మనదనుకుంటా ఏది కాదు చూసిన వీడియోలో భార్య ఒత్తిడితో తల్లిని అర్ధాంతరంగా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ చూసారా అమాయకంగా తింగరగా చూస్తుంది. ఇప్పుడు సురేష్ గారికి 2 పిల్లలు ఉన్నారు చూసారా, ఆడపిల్ల ఉంది, చిన్నపిల్ల. ఆ గుంతకల్లు బస్ స్టాండ్ సెంటర్ లో వదిలేసాడు అనుకోండి, ఏం చేద్దాయి? పాపం ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే అంత చదువు లేదు, అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు, అంత బలం లేదు. సేమ్ ముసలోళ్ళు కూడా అంతే కదండి. ముసలి వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి చిన్నపిల్లతోనే సమానం. వయసు అయిపోయింది, బలం అయిపోయింది, ఇంకేమీ లేదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరో లేరు, కొడుకు తప్ప ఇంకెవరు ఉంటారు? భర్త చచ్చిపోయి ఉంటాడు. అలాంటి ఆవిడ్ని ఎవరు ఒత్తిడితో వదిలేసిందంట? భార్య ఒత్తిడితో వదిలేశాడంట. అంటే రోజు గొడవ, మీ అమ్మ నన్ను ఉంచుకో, నన్ను ఉంచు అని. అలాంటి ఒత్తిడి నిజంగా భార్య తెచ్చిందనుకోండి, ఎవరిని వదిలేయాలి? ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అది భార్యను వదలకూడదు, కానీ నిజంగా అలాంటి దరిద్రపురాలు అయితే వదిలేసినప్పుడు తప్పలేదు, అంతే కదా. ఎందుకంటే తల్లిని వదిలేయటం ఏంటి అసలు చండాలంగా? గొడవలు వస్తాయి, సర్దుకుని ఏదో చేయాలి తప్ప వదిలేయటం. రోడ్డు మీద వదిలేస్తే ఇప్పుడు ఏమైపోద్దండి ఆవిడ? కానీ పెంచి అంత చేసింది కదా, అంత చేస్తే కదా నీకు భర్తగా వచ్చాడు. మరి ఎలా బతుకుతుంది ఇప్పుడు ఆవిడ? అన్యాయమే కదండి అది. ముందు చూసిన వీడియో పక్షపాతం వచ్చేసింది పాపం ఆ తల్లికి. కాలు చెయ్యి పని చేయట్లేదు, బోరు బావులో తోసేస్తున్నాడండి చూసారా. అయినా సరే ఆ కాలుతో ఆ ఒడ్డునట్టుకుని పోరాడుతుంది పాపం. ఏమండి, కని పెంచి అంత బలంగా ఎద్దులా ఉన్నాడు, అంత చేసింది ఆవిడ్ని బతికొండగా సమాధి చేసేయడానిక? దీన్ని అంటారు ఏమని? అన్యాయం. అది అన్యాయం అంటే. ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారండి. భార్యకి అన్యాయం, భర్తకు అన్యాయం, తల్లిదండ్రులకు అన్యాయం, పిల్లలకు అన్యాయం. అన్యాయాలు చేసేది మనిషి. ఈ అన్యాయస్తుడు ఎవరిని ప్రశ్నిస్తాడు వల్ల? దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. చూసారు విచిత్రం? ఒక తల్లిని చంపుతుంటేనే బతుకుండగా, ఒక తల్లిని బతుకుండగానే రోడ్డుని పడేస్తే అన్యాయం అంటున్నప్పుడు, పుట్టించిన దేవుడిని నువ్వు పట్టించుకోకపోతే ఇది అన్యాయం కదా. తల్లి కంటే ఎక్కువ కదని చేశాడు దేవుడు. అసలు నీకు తల్లినిచ్చింది ఆయన, నీకు శరీరం ఇచ్చింది ఆయన, ఈ బతకడానికి సమస్తం ఇచ్చింది ఆయన. అలాంటి ఆయన నువ్వు పట్టించుకోకపోతే ఇది అన్యాయం కదా. ఇలాంటి అన్యాయాలు చేసి ఎవరిని అన్యాయిస్తున్నారు? మరలా దేవుడిని అన్యాయిస్తుని ప్రశ్నించడం. అసలు మనిషికి నోరు వస్తుందని ఆ నోరు కూడా ఇచ్చింది ఎవరు? దేవుడు ఎంత న్యాయంగా ఉంటాడు అనుకుంటున్నారు? ఏమండి, ఇదంతా ఇచ్చింది ఆయనే కదండి. గాలి, నీరు, ఆహారం అన్ని ఇచ్చింది ఆయనే. ఇన్నిచ్చిన ఆయనకి ఆయన దొరుకున ఒక సేవకుడు వచ్చి 4 మాటలు చెప్పాడు అనుకోండి, ఆ సేవకుడికి మనం చిన్న సాయం చేసామనుకోండి,
ఆయన ఏం చేయడంట? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఎంత మంచి మనసు అంటే అయింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధుల కంటే దేవుని పేరును వచ్చిన దైవజనులు గాని ఎవరికైనా పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత ఆయన పేరును బట్టి తన నామమును బట్టి చూసారా, నా పేరును వచ్చాడు కాబట్టి మీరు చూపించారు ప్రేమ, కాబట్టి ఆ చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదట. అంటే ఎగ్జాంపుల్, దేవుని కార్యక్రమం చేస్తున్నారు అని సురేష్ గారు ఫోన్ చేశారండి. మీరు ఏదైనా సహాయం చేశారనుకోండి, ఎవరి పేరును వచ్చాడు ఆయన? ఆయన పేరును వచ్చాడు కదా, సహాయం చేశారు. లేదా ఆయన పేరును వచ్చిన వాళ్ళకి సహాయం అంటే డబ్బు రూపంలో చేయొచ్చు, మాట రూపంలో చేయొచ్చు, పని రూపంలో చేయొచ్చు, లేదా చిన్న నీళ్ళు ఇచ్చిన, అంతే కదండి. ఇది ఎలాగ ఉంచుకుని మార్కు సువార్త 9:41 చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 41 వచనం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకోడు. అంటే దేవుడి పేరట వచ్చిన వాళ్ళకి గిన్నె నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు ఏం చేయడండి? మర్చిపోడంట. ఖచ్చితంగా అతను ఫలం ఇస్తాడు. మర్చిపోటాక నేను అన్యాయస్తుని కాదంటున్నాడు. అంటే దేవుని పేరట వచ్చేవాడికి గిన్నె నీళ్ళు ఇస్తే మళ్ళీ దేవుడు మర్చిపోడంట, నా కోసం సహాయం చేశాడు, ఉపకారం చేశాడు అని. ఆ నీళ్ళు ఎవరు ఇంతకీ? ఏమండి, ఆ నీళ్ళు ఎవరు ఇచ్చారు ఇంతకీ? మాట్లాడలేదండి ఎవరు? ఇప్పుడు నేను వచ్చానండి, సురేష్ గారు నాకు నీళ్ళు ఇచ్చారు. నాకు నీళ్ళు ఇచ్చినందుకు, దేవుడి పేరును వచ్చినందుకు దేవుడు మళ్ళీ మర్చిపోడంట, సురేష్ గారికి సహాయం చేస్తాడంట. ఇంతగా సురేష్ గారు నీళ్ళు ఇచ్చారు కదా, నీళ్ళు, ఆ నీళ్ళు ఎవరి? దేవుడియే. ఆయన నీళ్ళే ఆయన సేవకులకు ఆయన పేరు మీద వచ్చిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ దానికి హెల్ప్ చేస్తాను, నేను మర్చిపోను అంటున్నాడు. చూసారా ఏమండి, ఆయన ఇచ్చినయే దాంట్లోనే కొంత ఆయనకి ఇస్తే మర్చిపోను, నేను అలా మర్చిపోతే నేను అన్యాయస్తుని అంటున్నాడు. ఇప్పుడు మనం అనుభవిస్తానని ఎవరు ఇచ్చారండి? అన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చినవి ఏమన్నా కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఇది అన్యాయం. అంటే దేవుడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం? కొంచెం అమ్మింగ్ వస్తుంది చూడండి. అంటే దేవుడు ఎంత పెర్ఫెక్ట్ ఉంటాడు చూడండి. అన్యాయం చేయుట అసంభవం. మీరు 10 రూపాయలు ఇచ్చిన దేవుని పనికి, వేలిచ్చిన దేవుని పనికి కష్టపడిన, కనీసం సేవకుడికి నీళ్ళు ఇచ్చినా ఏం చేయడంటే ఆయన మర్చిపోడు, ఖచ్చితంగా మీకు ఫలం ఇస్తాడు. ఏమండి, చిన్నది ఇస్తేనే మర్చిపోను అంటున్నాడు. మనం ఎన్ని మర్చిపోతామండి దేవుడి విషయంలో? సమస్తం ఆయన వల్లే. పిల్లలు ఆయన వల్లే, అవునా? ఆరోగ్యం ఆయన వల్లే, ప్రయాణాల్లో ఇంకా బతుకున్నామంటే ఆయన వల్లే, సమస్తం ఆయన వల్లే. అంత ఆయనకి అంత కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఇప్పుడు అన్యాయస్తులు ఎవరండి? అందుకే అన్యాయం అనే పదం దేవునికి వాడకూడదండి. అసలు దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఎవరు చేస్తున్నారు అన్యాయం? ఆయన వల్ల బ్రతుకుతూ ఆయన్ని పట్టించుకోకుండా కట్టుకున్న భార్యకు అన్యాయం, భర్తకు అన్యాయం, పిల్లలకు అన్యాయం, ఇరుగు పొరుగు వారికి అన్యాయం. నువ్వు మంచి హోదాలో ఉంటే నీ కింద ఉన్న వాళ్ళకి అన్యాయం. అంతే కదండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది? ప్రతి చోట అన్యాయమే. ఈ అన్యాయాలన్నీ చేసి చివరికి దేవుడికి అంతకంటే పెద్ద అన్యాయం చేసి ఇప్పుడు సావకాశంగా ఏమడుగుతున్నారు? అంత పెద్ద శిక్ష ఇస్తే అన్యాయం కదండి. అసలు ఇలాంటి అడిగే వాళ్ళందరికీ ఫస్ట్ సమాధానం ఏంటంటే, దేవుడు తక్కువ కాలం ఇచ్చి బతకకపోతే శిక్ష అన్నాడు కదండి. కాలం ఏమో తక్కువ, 20 సంవత్సరాలే అనుకుందాం. ఇందాక అనుకున్నట్టుగా శిక్ష ఎంత? యుగ యుగాలు. మరి ఇది అన్యాయం కదండి. అంటే నేను ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న కాలం దేవుడికి ఇచ్చామనుకోండి, ఏమిస్తానంటున్నాడు? స్వర్గం ఇస్తానంటున్నాడు లేదా? పరలోకం ఎంత? మరి ఇది ఇది ప్రశ్నిస్తారా ఎవరైనా? ఇప్పుడు ఓన్లీ శిక్ష అన్నాడా, లాభం కూడా ఉందన్నాడా? ఈ చిన్న కాలం దేవుడికి ఇస్తే అంతులేని 100 రూపాయలు ఇవ్వండి, మీకు 1,00,000 ఇస్తాను అనుకోండి, ఏం చేస్తావు? ఇంకెంటనే 100 ఏంటి?
నా పేరు మీద 4, 5 రాసిండంటాం అంతేనా? 10,000 ఇస్తే నెలకే 1000 రూపాయలు వస్తాయి చచ్చిపోయే వరకు అన్నాడంట. మొన్న ఒకడొచ్చి టీవీ నైన్‌లో వచ్చింది ఇది. ఎంత కట్టాలండి? 10,000 నెల జీతంలాగా పెన్షన్ వచ్చినట్టు 1000 రూపాయలు వచ్చేద్దాక చచ్చే వరకు అన్నాడంట. గొప్ప విషయం కదా! అంతే తలకో 10,000 ఇచ్చేసి ఆడోళ్ళు. ఒక ఆవిడ ఆశీ దరిద్రానికి 2 రాయించేసుకుందంట. డబ్బులు లేకపోతే తాలిబొట్టు తాకట్టేసి ఇయన్నీ చుట్టబెట్టుకొని వెళ్ళిపోయాడు. నీకు 1000 ఇచ్చడానికి మళ్ళీ 10,000 ఎందుకు తీసుకుంటాడు? అంతే కదండీ! అంటే తక్కువ ఇస్తే ఎక్కువ లాభం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాం అంతేనా? ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆఫర్ ఏంటండి? అసలు ఆయుష్ ఇచ్చింది ఆయనే. ఈ చిన్న జీవిత కాలాన్ని నాకు ఇచ్చావనుకో, సపోజ్ 20 సంవత్సరాలే. నీకెంత ఇస్తాను? ఇంక నీకు లైఫ్ లాంగ్ ఇంక అంతు లేదింక. ఇప్పుడు ఇది చూడొచ్చు కదా! శిక్ష కూడా నీకెందుకు ఇప్పుడు? ఇప్పుడు ముందు ఇది చూడొచ్చు కదా! సరే ఈ చిన్న జీవితం ఏదో ఆయనకి ఇచ్చేద్దాం. ఇంకా ఎళ్ళిపోదాం అన్నాడా లేదా? ఓన్లీ శిక్ష అన్నాడా? లాభం కూడా ఉందన్నాడా? ఇప్పుడు ఈ దరిద్రులంతా దేని మీద పడ్డారు? ఇప్పుడు ఈ అన్యాయస్తులంతా లాభాన్ని వదిలేసారింకా. ఓన్లీ శిక్ష లాభం లేదననుకోండి. మీరు మీ జీవితకాలం నాకు ఇచ్చేస్తే 10 సంవత్సరాలే మీకు పరలోకం. అలాగ నా కోసం బతకకపోతే యుగ యుగాల శిక్ష అన్నాడనుకోండి ఇది అన్యాయం. అంతే కదా! అదేంటి బాబు లాభమేమో పరలోకమేమో 10 సంవత్సరాల, శిక్షేమో యుగ యుగాల. ఇదేమి న్యాయం అంటే బావుంటది. దేవుడి కోసం బ్రతికితే లాభం ఎంత? అనంతం. కళ్ళు మూసుకొని బాబు ఎంతకంటే అవకాశం ఏముంటదని పరిగెత్తాలి కదండీ! పరిగెత్తడం మానేసి శిక్ష ఇంతకాలం ఏంటి? నేను శిక్ష కూడా వాడాలమన్నాడు. మీరు చక్కగా మానకుండా స్కూలుకొస్తే మిమ్మల్ని అందరిని పిక్నిక్‌కి తీసుకెళ్తాను అన్నాడు మాస్టర్ గారు. ఒకవేళ మానేస్తే దెబ్బలు పడతాయన్నాడు. ఇంకొకడు లేసి ఎన్ని దెబ్బలండి అన్నాడనుకోండి. ఒరేయ్ నీకు దెబ్బలు కూడా ఎందుకసలు? ఎందుకు ఈ దెబ్బలు కూడా ఎవడికి కావాలిప్పుడు? ఆడు ఆల్రెడీ మానేస్తాడని ఫిక్స్ అయిపోయాడు. అంతే కదండీ! మీరంతా హోంవర్క్ చేస్తే డైరీ మిల్క్ చాక్లెట్‌లు పట్టుకొస్తాను మీకు. ఎవడు హోంవర్క్ చేయకపోయినా గోడ కుర్చీ చేయిస్తానండి వెంటనే. ఎంతసేపు ఏయిస్తారండి అన్నాడనుకోడు. అంటే ఈడు ఏ బ్యాచ్ అనమాట ఈడు? ఈడు ఫిక్స్ అయిపోయాడు ఇంక హోంవర్క్ చేయడం అనమాట. ఇంక దెబ్బల కోసం అడుగుతున్నాడు ఈడు. డైరీ మిల్క్ ఒక్కోటి చెప్తన్నారు కదా! నన్ను ఒకసారి కదా గోడ కుర్చీ చేయించాలి అన్నాడనుకోండి. అసలు ఈ లెక్కలెందుకు నీకు? శుభ్రంగా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చు కదా! హోంవర్క్ చేసేసి. అంటే వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? మొద్దులన్నమాట. అంతేనా? చక్కగా నా కోసం బ్రతికి, నా కోసం మీరు మీ జీవితాన్ని ఇస్తే యుగయుగాలు ఇస్తానన్నప్పుడు ఇది కదా ఆలోచించాల్సింది. దీనికెళ్ళేవేంటి మళ్ళీ నువ్వు? మరి ఇది అన్యాయం అనొచ్చు కదా! ఏంటంటే ఇంతకాలం దేవుడికిస్తే అన్ని సంవత్సరాల పరలోకం ఏంటండి అనొచ్చు కదా! ఇది అనడు. ఇది మాట్లాడడు. దేనికెళ్ళిపోయాడు? నెగెటివ్. అంటే ఈడు బ్రతకడన్నమాట. టోటల్‌గా ఈడు బతకడం ఇంతకే. ఈడు అన్యాయస్తుడుగానే ఉంటాడు. దేవుడి కోసం మారడింక. ఈడి జీవితం తప్పులు మారడింక. అందుకే ఇది అడుగుతున్నాడు ఇప్పుడు చూసారా? అందుకేండి మనం చిన్న జీవిత కాలం. ఈ భూమి మీద ఎక్కువ కష్టం ఉంటది. లాభం తక్కువ ఉంటది. అంతే కదండీ! సునీల్ గారు జాబ్ చేస్తున్నారాయన. నెలంతా కష్టపడతాడండి. జీతం ఎప్పుడిస్తారు? ఏదో ఒక రోజు వస్తది. ఇప్పుడు నెలంతా ఇస్తారా? నెలంతా చేసిన దానికి ఒక రోజు వస్తారు. ఎంతసేపు సంతోషిస్తాడాయన? దానికింత, దీనికింత, దీనికింత మొత్తం పగిలిపోతాయి. అంతే కదండీ! సపోజ్ బిర్యానీ వండుకున్నాం. బిర్యానీ వండుకోవడానికి ఎంత టైం పడతదండి? రేపు పెట్టినట్టున్నాను మీ అందరికి బిర్యానీ. ఆళ్ళు కూర్చొని మధ్యాహ్నం నుంచి అన్ని రెడీ చేసుకొని 3, 4 గంటలు వండుతారు కదండీ! చికెన్‌కి, ఆ బిర్యానీకి, ఏంటది పెరుగుతో చేసిన దానికి ఇదంతా చెయ్యాలంటే 3, 4 గంటలు పడతది. ఎంతసేపు తింటామండి మనం? 3, 4 గంటలు తింటామా? జస్ట్ 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు అంతేనా? ఆ నాలుక మించి అలాగే వెళ్ళిపోవటమే టేస్ట్ అంతే లోపలికెళ్ళిందంటే అది ఇక బిర్యానీ అయినా, గింజన్నమైనా ఒకటే అంతే కదా! ఎక్కువ కష్టపడుతున్నాం. సుఖం ఎంత? తక్కువ. చూసారా? ఈ భూమి మీద ఏం చేసినా కష్టం ఎక్కువ, సుఖం తక్కువ. అదే దేవుడి విషయంలో కష్టం తక్కువ, సుఖం అంతే కదండి. చిన్న జీవితకాలం, అల్పమైన జీవితకాలాన్ని దేవుడికి ఇచ్చాడనుకోండి, సుఖం ఎంత? అనంతకాలం. ఇది ఆఫర్ బాగుంది కదండి. ఇది తెలిసే మోషే గారు ఏమన్నారు? అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని కోసం శ్రమ అనిపిస్తే ఆ ఆఫర్ కొట్టేద్దాం అనుకున్నాడు. భక్తులు ఇలాగ ఆలోచించారు, పాజిటివ్ ఆలోచించారు. చిన్న కష్టానికి ఎంత ఇచ్చేస్తున్నాడు బాబు, ఇదేదో బాగుందని వెళ్ళిపోయారు. దరిద్రులు దేనికోసం ఆలోచిస్తున్నారు? ఏంటి చిన్నదానికి అంత శిక్ష, చిన్నదానికి అన్ని సంవత్సరాల, అగ్ని ఆరదు యుగయుగాల. అసలు ఇదెందుకు ఆలోచిస్తున్నాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, అన్ని నెగిటివే అంతే కదండి. హాస్పిటల్లో
పాపం ఎవరికో ఏదో వచ్చింది, ఏదో గుండెకి సంబంధించింది. ఆ హాస్పిటల్లో ఎంతమంది వెళ్ళినా పాపం ఇప్పటి వరకు ఒక్క చావు కూడా లేదండి. చక్కగా వెళ్ళండి. ఇప్పుడు అందరూ ఏం చెప్పాలండి? ఆ హాస్పిటల్లో గుండెకి సంబంధించిన ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్ కూడా జరగలేదు. వెళ్ళిన ప్రతివాడు బాగుపడ్డాడు. ఏ ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు అని చెప్తే చక్కగా జాయిన్ అవుతుంది. ఇంకొకటి వచ్చి ఇది నవ్వలేదంటే ఈసారి అవుతుందేమో, ఇదే ఫస్ట్ అవ్వచ్చేమో అన్నాడు అనుకోండి. ఈయన ఏమన్నాడు ఇప్పుడు? నెగిటివ్ అంతే కదా, మొత్తం నాశనం చేయడానికి మాట. అంత మంచిగా చెప్తున్నాడు, మంచిగానే వెళ్ళిపోవాలి. ఇంకా నువ్వు పక్కకి వెళ్ళి నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు? అందుకే దేవుడు పాజిటివ్ చెప్పాడు. చిన్న జీవితకాలం, చిన్న కష్టం, చిన్న బ్రతుకిది, అది కూడా దేవుడు ఇచ్చిందే, మనం చేసుకున్నది కాదు. చక్కగా దేవుడి కోసం బ్రతుకుతూ, దేవుడి కోసం ఖర్చు పెడుతూ, దేవుడి కోసం శ్రమ పడుతూ ఇలా గడిపేస్తే యుగయుగాలు వెళ్ళిపోతావు. ఇక నీ జీవితానికి అంతు లేదు. చూడండి, ఇప్పుడు ఈ వేడి ఎంత ఉందండి? ఏమైనా సుఖం ఉందండి ఇక్కడ? ఏసీ వేసుకుంటున్నాం, ఏసీ ఎంతసేపు ఉంటుంది? అది వేసినప్పుడే బాగుంటుంది, ఆపేస్తే మళ్ళీ మామూలే. ఇదిగో బయటే కూర్చున్నారు, ఏమైనా సుఖం ఉందండి? పోనీ చలికాలం వచ్చినప్పుడు ఏమైనా సుఖం ఉందా? అదో బాధ మళ్ళీనప్పుడు. అది కదా. వర్షాకాలం వచ్చేది అదో బాధ. ఈ లోపల రోగాలు, ఈ లోపల ఇబ్బందులు, ఈ లోపల కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్ని సమస్యలు ఉన్నాయండి? మనిషికి ఏమైనా సుఖం ఉందండి? ఈ చిన్న సుఖం లేని జీవితాన్నే మళ్ళీ ఎవరికమంటున్నాడు? నాకు ఇచ్చేయి. ఎలాగో సుఖం లేదు కదా, పోనీ స్థిరంగా ఉండిపోతాం అక్కడ. నువ్వు నాగార్జున సిమెంట్తో కట్టుకున్నా, మునగాడు సిమెంట్తో కట్టుకున్నా, అందులో ఏ మునగాడు ఉండడు, అంతేనా? ఏదో రోజు వెళ్ళిపోవటమే. ఎలాగూ వెళ్ళిపోతావు, ఎలాగూ చిన్నదే, ఎలాగూ సుఖం లేదు. అదే దేవుడికి ఇచ్చేస్తే ఎంత ఇస్తానంటున్నాడు? ఇంక నీకు ఫ్యాన్లు అవసరమా? ఆకలి ఉంటుందండి? అప్పులు ఉంటాయా? చావులు ఉంటాయా? ఏ గొడవ ఉండదండి. చస్తే ఏ గోళ లేదంటారు చూసారా? ఎక్కడ అనుకుంటున్నారు? అక్కడ పరలోకం వెళ్ళిపోతే, పరదేశం వెళ్ళిపోతే గోళ లేదు. అంత గొప్ప ఆఫరు మనకిచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ధీమాగా వెళ్ళి జాయిన్ అయిపోవాలి, అంతే కదండి. ఈ జీవితాన్ని దేవుడికి ఇచ్చేసి చక్కగా యుగయుగాలు వెళ్ళిపోయి బలి ఆఫర్ ఇచ్చాడు బాబు. ఇంకా ఆలోచించిన ఆశాభంగం అని పరుగులు తీయాలి. ఇది మానేశాడు, ఇప్పుడు పాజిటివ్ మానేశాడు. దేనికోసం ఆలోచించారు? శిక్ష ఎందుకు? అంత శిక్ష ఏంటి? అసలు శిక్ష ఇస్తాడండి తండ్రి? దేవుడైతే శిక్ష ఇస్తాడండి? అందులోకి నమ్మకపోతే ఎందుకు శిక్షిస్తాడండి? ఈ నెగిటివ్లోకి వెళ్ళారండి. ఇప్పుడు వరకు మనం ఏం ఆలోచించామండి? పాజిటివ్ ఆలోచించాం, అంతేనా? ఇప్పుడు పాజిటివ్ ఆఫర్ బాగుందా బాగలేదా? కాబట్టి చిన్న జీవితానికి అంత పెద్ద సుఖం ఇస్తున్నాడు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. మరి అంత పెద్ద శిక్ష ఎందుకు? అందులో కూడా న్యాయం ఉంది. అది రేపు తెలుసుకుందాం, అంతే కదండి. ఇప్పుడు మనం మంచిగా ఆలోచించామా, మనం తెలివిగా ఆలోచించామా, మనం చేసేది తెలివైందా ఆలోచించాం. ఇప్పుడు మనం 100% తెలివైన పని ఇది. చిన్న జీవితాన్ని ఇస్తే యుగయుగాలు కొట్టేసి ఆఫర్ ఇది. ఇప్పుడు మరి అంత శిక్ష ఏంటనేది మళ్ళీ రేపు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, మీరిచ్చిన గొప్ప జీవితం అల్పకాలమే కానీ అనంతకాలం మాకు మహాలోకాన్ని, మీరుండే లోకాన్ని, సుఖ సంతోషాలతో నిండి ఉన్న పరలోకాన్ని మాకు ఇస్తానని మీరిచ్చిన వాగ్దానానికే మేము ధన్యులం తండ్రి. ఇంత చిన్న జీవితాన్ని మీకు ఇస్తే అంత పెద్ద లోకం, అంత పెద్ద జీవితం, మీరుండే జీవితం అల్పులమైన మాకే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీ పాదాల కృతజ్ఞతలు చెల్లించిపోగా అనేక ప్రశ్నలతో చివరికి మీరు అన్యాయస్తులుగా మాట్లాడుతున్న ఈ సమాజానికి సమాధానం చెప్పడం కోసం మేము సిద్ధపడుతుండగా రేపు అనేకులు వచ్చి చక్కగా మీ మాటలు నేర్చుకునే భాగ్యం దయచేయండి. ఈ రోజు చక్కగా వచ్చి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపం చేసుకోండి. కష్టపడుతున్న సురేష్ గారిని, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని ఇంకా ఉన్నతంగా మీ పనులు జరగడానికి సహాయం చేయమని సమస్తం మీ చిత్తానికి అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమేన్.